నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆత్మకూరు డీఎస్పీ రామాజీ నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక మాసం విజయవంతం చేసిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ రామాజీ నాయక్ ధన్యవాదాలు తెలియజేశారు. కార్తీక మాసంలో ట్రాఫిక్ నియంత్రణకు 12 మొబైల్ టీమ్స్ శని, ఆది, సోమవారాలలో నంద్యాల జిల్లా నుంచి 300కు పైగా సిబ్బందిని ప్రత్యేక విధులు కేటాయించామన్నారు. ముఖ్యంగా శ్రీశైలం వన్ టౌన్లో పోలీసు సిబ్బంది కొరత ఉందని, దానిపై ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లామని, ఎస్పీ ఆలోచన చేసి కొత్తగా రిక్రూట్ అయిన వారిని శ్రీశైలం డ్యూటీ వేస్తామని డీఎస్పీ రామాజీ నాయక్ అన్నారు. నేను మా వన్ టౌన్ సిఐ ప్రసాద్, మళ్ళీ చంద్రబాబు టూ టౌన్ సిఐ గారు, మరి మా సిబ్బంది, మా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఉన్న హోంగార్డ్ నుంచి ఈఎస్పీ ర్యాంక్ వరకు అందరి సిబ్బంది సాయం సపోర్ట్తో, మరియు ప్రజలకు భక్తులకి ఎవరికి కూడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా, పార్కింగ్ సమస్య లేకుండా ఒక జవాబుదారీతనంగా పోలీస్ డిపార్ట్మెంటు చాలా చక్కగా డ్యూటీ చేస్తూ ప్రజలకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా చక్కగా మా హోంగార్డ్ నుంచి మా డిఎస్పీ హోదా వరకు అందరూ చాలా డ్యూటీ చక్కగా చేసినారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్తున్నా, ఒక 2 ప్లేస్ ప్రాబ్లంగా ఉంది. అటుకేశ్వరం కావచ్చు, సాక్షి గణపతి కావచ్చు. ఈ 2 ప్లేస్లో చాలా నేరో రోడ్డు. ఈ ఆదివారం కానీ, శనివారం కానీ, సోమవారం టైంలో భక్తులు ఎక్కువ మంది వస్తారు. వచ్చేటప్పుడు చాలా వెహికల్స్ వస్తాయి. ఒక 8,000, 9,000 వెహికల్స్ వస్తాయి. ఈ వచ్చేటప్పుడు మెజార్టీగా చాలామంది